హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, నమస్తే ఫ్రెండ్స్. నేను మీ రైతు బిడ్డ రమేష్ 034 మాట్లాడుతున్నాను. ప్రేమ అంటే ఏమిటో మనకు నేర్పిన 3 దైవ జంటలు కదా నేను మీకు ఇప్పుడు తెలియజేయాలనుకుంటున్నాను. చాలామంది ప్రేమ అంటే రొమాన్స్ అనుకుంటారు. అలాంటి వేరు కాదు. ప్రేమ అంటే సహనం, త్యాగం, విశ్వాసం. ప్రేమ అంటే ఆకర్షణ కాదు. ఈ 3 దైవ జంటలు మనకు నేర్పిన ప్రేమ ఈ జన్మకి చాలానంత గొప్పది. ఆ గొప్పతనమే నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చాలామందికి ప్రేమ అంటే ముందుగా ఢిల్లీలో ఉన్న ఆగ్రాలో తాజ్మహల్ గుర్తుకు వస్తుంది. తర్వాత 2 పావురాలు గుర్తుకొస్తాయి. తర్వాత హృదయం సింబల్ మీకు గుర్తుకు వస్తుంది. ప్రేమ అంటే బయటికి తిరగడం. ఒకవేళ లవర్స్ అవ్వచ్చు, భార్యాభర్తలు అవ్వచ్చు, లేదా అన్నదమ్ములు అవ్వచ్చు, లేదా అక్క చెల్లెలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు. ఈ అన్ని బంధాల ముందు ఉండేది ప్రేమ అనే మాటే. ప్రేమ అంటే ఏమిటో నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. చాలామంది రకరకాలుగా ఆలోచిస్తారు, కానీ అవేవి నిజం కాదు. దేవతామూర్తులు భూమి మీద జీవించినప్పుడే ప్రేమ అంటే ఏమిటో మనకి నేర్పారు. వాళ్ళ నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అసలు కథ ఏమిటంటే ప్రేమ అంటే శివ పార్వతి, కృష్ణ రాధ, రామ సీత, ఈ 3 దైవ జంటలు మనకి ప్రేమ అంటే ఏమిటో నేర్పారు. అయితే ముందుగా శివుడు పార్వతి గురించి మాట్లాడుకుందాం. ప్రేమ అంటే త్యాగం, సహనం. ప్రేమ అంటే త్యాగం, సహనం అనే నేర్పారు. ఏంటంటే ఒకప్పుడు శివుడు లోకానికి అతీతుడు, సమాధిలో లీనమైన మహాదేవుడు. అలాంటప్పుడు కానీ పార్వతి ప్రేమ అహంకారం కాదు, ఆకాంక్ష కాదు, అది నిశ్శబ్దమైన ఒక తపస్సు. ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని పరీక్షలైనా పార్వతి వెనక్కి తగ్గలేదు. ఆఖరికి శివుడే చివరకు గ్రహించాడు, నన్ను మార్చాలని కాదు, నన్ను అర్థం చేసుకున్న ప్రేమ ఇదే అని గ్రహించాడు. ప్రేమ అంటే ఒకరిని మార్చడం కాదు, వాళ్ళ స్వభావాన్ని అంగీకరించడం. కానీ ఈ రోజుల్లో ఏమి జరుగుతుంది? ఒకరిని మార్చడానికే ప్రేమగా పుడుతున్నారు, కానీ వాళ్ళ స్వభావాన్ని అంగీకరించడానికి ఎవరు ప్రేమించడం లేదు. అయితే శివుడు పర్వతుల గురించి మనకు తెలిసింది ఏమిటంటే త్యాగం, సహనం. ఒకరిని మార్చడం కాదు, వాళ్ళ స్వభావాన్ని అంగీకరించడం. కానీ ఈ రోజుల్లో త్యాగం, సహనం చేసిన వారు ఎవరున్నారు? ఒకరి గురించి ఒకరు అంగీకరించిన వారు ఎవరున్నారు? నేను సై అంటే నేను సై అని పోటీ పడిన వాళ్ళే తప్ప ఈ రోజుల్లో అటువంటి వారు ఎక్కడ కనిపించడం లేదు. అయితే ఇప్పుడు మనం కృష్ణుడు రాధ గురించి మాట్లాడుకుందాం. కృష్ణుడు రాధ ప్రేమ అంటే స్వార్థం లేని అపర్ణ. కృష్ణుడు రాధకు చెందినవాడు కాదు, రాధ కూడా కృష్ణుడికి భార్య కాదు. కానీ వారి మధ్య ఉన్న బంధం పేర్లకు, హద్దులకు అతీతం. కృష్ణుడు లోకాన్ని నడిపించాడు, రాధ మాత్రం కృష్ణుని లోకంగా మార్చుకుంది. రాధకు ఏం కావాలి? కృష్ణుడు సంతోషంగా ఉండాలి, అంతే. ప్రేమ అంటే నాతో ఉండాలనే కోరిక కాదు, నీవు సంతోషంగా ఉండాలనే ఆశ. ఇప్పుడు మనం కృష్ణుడు రాధ ప్రేమల గురించి మనం ఏమి తెలుసుకున్నామంటే ప్రేమ అంటే స్వార్థం లేని అర్పణ అని. కృష్ణుడు లోకాన్ని నడిపిస్తే రాధ మాత్రం కృష్ణుని లోకంగా మార్చుకుంది. కానీ ఈ రోజుల్లో ఎంతమంది అలా మార్చుకున్న వాళ్ళు ఉన్నారు? మగవారైనా ఆడవారైనా ఇలా ఉన్నారా? రాధాకి ఏమి కావాలి? కృష్ణుడు సంతోషంగా ఉండడం కావాలి. కానీ ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఉన్నారు? ఒకరి సంతోషం కోసం మరొకరు ఆలోచించేవారు ఉన్నారా? ఈ రోజుల్లో ఎవరికి వారు ఆలోచించుకున్న వారే ఉన్నారు. ప్రేమ అంటే నాతోనే ఉండాలనే కోరిక కాదు, నువ్వు సంతోషంగా ఉండాలనే కోరిక. కానీ ఈ రోజుల్లో ఎంతమంది అలాగ కోరుకుంటున్నారు? ఇప్పుడు రాధాకృష్ణుల గురించి ఒకటి మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మనం రాముడు సీత ప్రేమ గురించి తెలుసుకుందాం. రాముడు సీత అంటే ప్రేమ అంటే విశ్వాసం, గౌరవం. రాముడు రాజు, సీత రాణి. అరణ్యవాసం వచ్చినప్పుడు రాముడు సీతను అడిగాడు, నీకు కష్టం అవుతుంది సీత అని. సీత సమాధానం, మీతో ఉంటే ఏ కష్టం కాదు. రావణుడు సీతను అపహరించిన
ఆమె మనసు మాత్రం ఒక క్షణం కూడా రాముడిని విడిచిపెట్టలేదు. ప్రేమ అంటే సందేశం కాదు, అంచలంచలమైన నమ్మకం. ఇప్పుడు రాముడు సీత ప్రేమ గురించి మనం ఏమి తెలుసుకున్నాం? విశ్వాసం, గౌరవం. కానీ ఈ రోజుల్లో ఎంతమంది విశ్వాసం చూపిస్తున్నారు, ఎంతమంది గౌరవం ఇస్తున్నాడు? అలా గౌరవించేవారు ఎవరున్నారు ఈ రోజుల్లో? అరణ్యవాసం వచ్చినప్పుడు రాముడు సీతను అడిగాడు, నీకు కష్టం అవుతుంది అని సీత తెలియపరచగా, సీత వెంటనే మీతోనే ఉంటే ఏ కష్టమో నాకు ఉండదని సమాధానం ఇచ్చింది. కానీ ఇలా సమాధానం ఇచ్చి భర్త వెనకతలు ఉన్నవారు ఎవరున్నారు ఈ రోజుల్లో? రాముడికి చేసినంత సేవా కార్యక్రమాలు ఈ రోజుల్లో ఎవరు చేస్తున్నారు? భర్తలకు, భార్యలకైనా భర్తకైనా, ఆడవారైనా మగవారైనా సమానమే కదా. ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఉంటున్నారు? శివపార్వతి మనకు చెప్పారు సహనం అని ప్రేమ అంటే. కృష్ణ రాధ మనకు చెప్పారు ప్రేమ అంటే త్యాగం అని. రామ సీత మనకు చెప్పారు ప్రేమ అంటే విశ్వాసం అని. అంటే ప్రేమ అంటే ఆకర్షణ కాదు, ప్రేమ అంటే అపర్ణ. ఈ 3 దైవ జంటలు మనకు నేర్పిన ప్రేమ ఈ జన్మకి చాలనంత గొప్పది. అందుకే తెలుసుకోండి, పూర్ణాలు చదవండి, పూర్ణాలు తెలుసుకోండి. ఈ వీడియో చూడాల్సింది, వినాల్సింది ప్రతి ఒక్కరు కూడా. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి నా కోసం.